ఇప్పుడు మన ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పెద్దలు శ్రీ మీనాక్షి నాయుడు అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన ఆదోని నియోజకవర్గానికి కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన యువ నాయకుడు, మనందరి భావి భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు రావడము ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలకి ఎంతో సంతోషకరమైన రోజు. మనమందరూ కూడా గతంలో మనకి అధికారం లేనప్పుడు లోకేష్ బాబు గారి పాదయాత్ర బ్రహ్మాండంగా నిర్వర్తించాం. అన్ని నియోజకవర్గాల్లో 3 రోజులు జరిగితే మన నియోజకవర్గంలో 5 రోజులు లోకేష్ బాబు గారి పాదయాత్రని బ్రహ్మాండంగా నిర్వర్తించాం. మరి ఈరోజు లోకేష్ బాబు గారి ఆయన కృషి వల్ల ఎన్నో ఇండస్ట్రీస్ రావడము, ఎంతో మందికి యువతకి ఉద్యోగ అవకాశాలు రావడము మనం అందరూ చూస్తూ ఉన్నాం. మనము మన నియోజకవర్గ సమస్యలు బాబు గారి దృష్టికి తీసుకొని పోతున్నాను నేను. బాబు గారు, మా ఆదోని మున్సిపాలిటీ 1865లో అంటే 161 సంవత్సరాలు అయింది. కంబైన్డ్ రాష్ట్రంలో 2వ మున్సిపాలిటీ మాది. కానీ ఈరోజు రోడ్డు వైడనింగ్ కానీ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఎమ్మెనూరుకి, నంద్యాలకి 3 సమ్మర్ స్టోరేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టెండర్లు పిలవడం జరిగింది. మరి 2004లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చేటప్పుడు టెండర్ 3వసారి కాల్వ ఓపెన్ చేసి అప్పుడు వైకాపా గవర్నమెంట్లో ఆ వర్క్ జరిగింది. మరి అది నాసిరకంగా జరిగినందువల్ల ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది బాబు గారు మా ఆదోని నియోజకవర్గంలో వాటర్ సమస్య. బట్ దాన్ని రెక్టిఫై చేయాలంటే అధికారులు దాదాపు 70 కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. భవిష్యత్తులో నీటి సమస్య ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తమరి దృష్టికి అన్నీ ఈ నియోజకవర్గానికి కావాల్సినవన్నీ తయారు చేశాము. తమరికి తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేస్తా. మేజర్గా అది ఒకటి. తర్వాత వైడనింగ్, చాలా రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు ఆదోన్లో వైడనింగ్ చాలా పురాతనమైన మున్సిపాలిటీది కాబట్టి 161 సంవత్సరాల కింద ఏర్పడిన మున్సిపాలిటీ కాబట్టి రోడ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వైడనింగ్ చేయాలంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఆ వైడనింగ్ చేసిన తర్వాత డ్రైన్లు, పోల్స్ ఇవన్నీ వేయడానికి ఎస్టిమేట్స్ తయారు చేశారు. తర్వాత మేజర్గా తమరు విద్యాశాఖ మంత్రులు కాబట్టి ఆదోని నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకి మన ప్రభుత్వ హయాంలోనే చేశాము. ఏదైనా కానీ ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ముస్లిం మైనార్టీలకి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి చలవ వల్ల ఆదోనికి ఎన్నో కార్యక్రమాలు చేశాం. గతంలో పెద్ద ఆయన గౌరవనీయులు రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా నిజాముద్దీన్ కాలనీ అని కానీ, మైనార్టీ కాలనీ అని కానీ, కాజీపూర్లో పట్టాలు కానీ, కూనిమల్లో పట్టాలు కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో చేశాం. 2014 నుంచి 2019 వరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఆయన దృష్టికి తీసుకొని పోయి ఆరేకళ్ళ దగ్గర మైనార్టీ రెసిడెంట్ స్కూల్ ఫర్ గర్ల్స్ 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 కోట్లతో అది కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా అదే ఆరేకల్ దగ్గర ఐటీఐ రెసిడెన్షియల్ అది కూడా 3,75,00,000తో కన్స్ట్రక్షన్ అయిపోయింది.
2018లోనే అయిపోయింది. తర్వాత మన గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేయలేదు. దాన్ని స్టార్ట్ అడ్మినిస్ట్రేషన్ మరి స్టాఫ్ అదంతా ఇచ్చింది. అది స్టార్ట్ చేసేది ఒకటి ఉంది. తర్వాత ఆదోన్ టౌన్లో ఉర్దూ జూనియర్ ఇంటర్మీడియట్ మన ముస్లిం అమ్మాయిలకి అది కూడా బిల్డింగ్ కంప్లీట్ చేశాం. తర్వాత షాదీఖానా 2 కోట్లతో టెండర్ పిలిచాం. అది వైకాపా గవర్నమెంట్లో కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు అది కంప్లీట్ చేయాలంటే 2.5 కోట్లు కావాలి. తర్వాత ఈద్గా అది దానికి 2,60,00,000 జగన్ గారు జీవో ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు. అది కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించి అది కూడా చేస్తే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన బాలికల హాస్టల్ బాలుర హాస్టల్ కూడా 2 కోట్లు శాంక్షన్ చేయించి అది కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం వల్ల లింటర్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇవన్నీ మైనార్టీలకి చేసాం మనం. అవన్నీ కూడా వాళ్ళకి ఒక 10 కోట్లు మనం రిలీజ్ చేస్తే ఆదోనిలో గతంలో కూడా బీజేపీకి మున్సిపాలిటీ చైర్మన్ టికెట్ ఇస్తే 8 వార్డులు ఉంటే ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నా 7 వార్డులో తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించాం. 1 వార్డులో మాత్రము కాంగ్రెస్ గెలిచింది. ఓవరాల్గా 1200 ఓట్లతో ఆ మున్సిపల్ చైర్మన్గా బీజేపీ వాళ్ళు ఆ రోజు గెలిపించాం. మరి ఈరోజు 2014లో పెద్ద ఆయన దగ్గర చాలా రోజుల నుంచి ఆదోన్లో ఒక సమస్య ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కావాలని ఇక్కడ యూత్ చాలా ఒత్తిడి చేస్తున్నారు. పెద్ద ఆయన రామారావు గారు వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చారు. మీరు కూడా ఆదోన్కి వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చారని అంటే ఇమ్మీడియట్గా ఎలక్షన్ అప్పుడు మన సీఎం గారు అప్పుడు జీవో ఇచ్చారు. తర్వాత మన గవర్నమెంట్ పోయింది. తర్వాత ఇప్పుడు దానికి ఒక 5 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కూడా అయ్యింది. ఒక 10 కోట్లు ఆ బిల్డింగ్కి ఇస్తే ఆదోనిలో యూత్ యొక్క చిరకాల కోరిక మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పక్కలో ఆలూరులో ఉంది, పక్కలో ఎమ్మినూరులో ఉంది, ఆదోనిలో లేదు. కాబట్టి ఇవన్నీ మా యొక్క ఆదోని ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు. ఆయన మొదట చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఈరోజు ఆయన అంటే అందరికీ గుండెల్లో నిద్రపోయేటువంటి మహోన్నతమైన నాయకుడిగా తయారయ్యాడు. కాబట్టి మనమందరూ కూడా ఇప్పటికే 1 గంట ఆలస్యమైంది. మనం ఎప్పుడూ మాట్లాడతాం. మన బాబు గారు చెప్పే విషయాలు మనం అందరూ కూడా సావధానంగా విందాం. ఆయన ఓపికని మెచ్చుకోవచ్చు. మాకేం చెప్పాడంటే ఇప్పుడు అన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఫోటో దిగుతా, కొంతమంది కార్యకర్తలు బయట ఉన్నారు వాళ్ళతో కూడా దిగుతానన్నాడు. పెద్ద ఆయన కానీ మరి బాబు కానీ పెద్ద ఆయనే ఆ వయసులో మొన్న చూసాం, మనం మంత్రాలయంలో చూసాం, మరి ఎమ్మినూరులో చూసాం, పత్తికొండలో చూసాం, ఆలూరులో చూసాం. కాబట్టి ఇట్లాంటి ఫోటో అనేది అది మనం అట్లా చూస్తే మనం ఇంట్లో ఇట్లా పెట్టుకొని చూస్తే మన జీవితంలో మర్చిపోము. అది పెద్ద ఆయనకి లోకేష్ బాబుకి మరి ఎవరు చెప్పారు ఏమో తెలియదు కానీ పార్టీలో ఒక కార్యకర్త మీ పక్కలో నిలబడి ఫోటో దిగితే అది సచ్చే వరకు వాళ్ళ మనసులో ఉంటుంది. కాబట్టి ఇప్పటికే టైం అయింది, ఎంతసేపన్నా కానీ దిగుదామని మన శ్రీనివాసరెడ్డి అన్నతో చెప్పాడు. ఇప్పుడు చాలా సంతోషమన్నా. మీకు భగవంతుడు ఆయురావేశాలు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని ముందు తీసిపోయేదానికి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి మీరు చేదోడు వాదోడుగా ఉండి భవిష్యత్తులో మీ పేరు ప్రతిష్టలు తాతగారు తండ్రి గారి కంటే మించిన నాయకుడు లోకేష్ బాబుని పేరు రావాలని మా ఇలవేలు పైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీకు అన్ని రకాలుగా వెంకటేశ్వర స్వామి అండదండలు ఉండాలని మా నియోజకవర్గ ప్రజల తరపున, మా నియోజకవర్గ ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున మీరు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానాలు అవలంబించాలని మా నియోజకవర్గం ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీ వెంట ఉంటాం. మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు